అదే నమస్కారం. ఉదయ్ కృష్ణారెడ్డికి ఫస్ట్ ఆయన సింపతిగా వీడియోలు చేశారు. అప్పుడు కొంతమంది అతను మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అది ఇది అన్నారు. ఇక ఆ తర్వాత పోలీసులు చెప్తున్న 1 by 1 చెక్ చేస్తున్నప్పుడు అతను ఫోన్ మాయం చేయటం, ఆ సూసైడ్ లెటర్ అది రాశాడు అది మాయం చేయడంతో ఇతను కావాలని గేమ్స్ ఆడుతున్నాడు ఏంటని చెప్పేసి ఇక నా వర్షన్ ఏం వద్దులే పోలీసుల వర్షన్ చెప్తూ ఉన్నాం. దాంతో మీరు ఉదయ్ కృష్ణారెడ్డి మీరు ఎలా తప్పుపడతారు, అసలు మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు చాలామంది కామెంట్లు పెడతారు, చాలా కొంతమంది కామెంట్లు పెడతారు. ఈ కొంతమంది ఎవరంటే ఉదయ్ కృష్ణారెడ్డి మంచిగా నమ్మేవాళ్ళు. ఇక ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు వచ్చేసాడు. ఆయన మొన్న మధ్య కూడా ఉదయ్ కృష్ణ సపోర్ట్గా మాట్లాడాడు. ఇప్పుడు ఏకంగా ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఉప్పరపల్లి కోర్టులో వాళ్ళ న్యాయవాది ద్వారా చెప్పాడో, తాను కూడా జేడుస్తూ జడ్జికి చెప్పాడో, సజ్జనా నన్ను బెదిరించాడు, ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు, ఇక నా మీద లేనిపోయిన సెక్షన్లు పెడతామని చెప్పేసి నన్ను చాలా భయపెట్టాడు, తిట్టాడు, కొట్టాడు అండ్ సీసీ కెమెరా చోట నన్ను విచారించారు, మొత్తం ఏదే చెప్పున్నాడో దాని మీద ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఆల్రెడీ అత్తాపూరు సిఐకి కోర్టు ఆల్రెడీ జారీ చేసింది. ఈ మూమెంట్లో ఈయనేమన్నాడు, ఏకంగా సజ్జనార్ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, సజ్జనార్కి అక్కడ అసలు అవసరం ఏంటి, ఆయన హైదరాబాద్ కమిషనరే, బట్ ఆ అత్తాపూర్ కేసు డీల్ చేస్తున్న వాళ్ళు అండ్ అక్కడ ఎవరైతే టీం డీసీపీ ఉన్నారో లావణ్య వాళ్ళు చూసుకుంటారు. ఈయన ఎందుకంటే ఒక వెళ్తే వెళ్ళాడు కమిషనర్గా, చూడాలి, అబ్జర్వ్ చేయాలి, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి, అంతే తప్ప వెళ్ళి ఉదయ్ కృష్ణారెడ్డిని ఎలా భయపెడతాడు, ఎలా బెదిరిస్తాడు. అన్నింటికీ మేము అత్యంత కీలకమైన ఇక్కడ తను బయట పెట్టింది ఏంటంటే ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె కర్ణాటక, ఈ సజ్జనార్ కూడా కర్ణాటకే, కాబట్టి ఒకే రాష్ట్రం వాళ్ళన్నట్టుగా ఆ అమ్మాయికి ఫేవర్గా చేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి భయపెట్టి కేసులో ఇరికిస్తున్నారు అన్నాడు. ఇరికిస్తున్నారని చెప్పడం కోసం ఏవాడున్నాడు, ఆ అమ్మాయి ఏం చెప్పింది, నన్ను వేధించాడు, నాకు సంబంధించిన ఫోటోలు వీడియో మా ఆయనకి పంపాడు, నన్ను హెరాస్ చేశాడు అని నన్ను కొట్టాడు అని పెట్టింది. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏం పెట్టారంట, రేప్ చేశాడు, మర్డర్ చేయబోయాడు, అత్యాచారం, హత్యాయత్నం, అవి భయంకరమైన సెక్షన్స్ కదా, అవి అసలు ఎట్టా పెడతారు మీరు అని చెప్పేసి ఈయన మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నాడు. నిన్న ఈరోజు డీజీపీ ఆనంద్ గారికి ఆయన ఒక లెటర్ రాస్తూ మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నాడు. ఏమనంటే, నెంబర్ 1, ఇది ఈ పోలీసులు దర్యాప్తు చేస్తే ఏది కాదు, ఏదన్నా స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఇవ్వండి, వాళ్ళు కేసు హ్యాండిల్ చేస్తారు, పోలీసులుగా వద్దు అంటున్నాడు. నెంబర్ 1 అది. నెంబర్ 2, అతన్ని సీసీటీవీలు లేని చోటకి అసలు విచారణ చేయటం ఏంటి, అసలు సీసీటీవీలు ఉన్నటువంటి చోట ఇతను వాళ్ళు ఎలా ఉన్నారేంటి, ఈ సీసీటీవీ రికార్డులు మొత్తం కూడా జాగ్రత్త దాచాలి అన్నాడు. 3, సజ్జనార్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ అసలు ఎందుకు ఉంది, ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్నాడు. 4, ఇక్కడ ఈ కేసు సంబంధించి డే 1 నుంచి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, దీనికోసం దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి, అంతే తప్ప ఉదయ్ కృష్ణారెడ్డిని కావాలని టార్గెట్ చేద్దాం అన్నట్టుగా అసలు వద్దు, ఆ అమ్మాయికి ఫేవర్గా ఉండాలంటే అసలు వద్దు అని చెప్పేసి అన్నాడు. ఇలా చెప్తూ పోతే ఈరోజు పోలీసులకు సంబంధించి పరువు నిలబడాలన్నా, ఓవరాల్గా ఈ కేసులో నిజాలు బయటపడాలన్నా, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వండి, సజ్జనార్ పాత్ర మీద ఖచ్చితంగా ఏమంటారు ఇంటర్నల్ విచారణ చెయ్యండి, దర్యాప్తు జరపండి, అండ్ వాంటెడ్గా ఇతరుని కావాలని ఇక్కడ బెదిరిస్తూ లేనిపోయిన సెక్షన్లు పెట్టారు, అసలు అలా పెడతారు, ఆమె చెప్పింది ఏంటి, పెట్టిన సెక్షన్లు ఏంటి, అసలు కరెక్ట్ కాదని చెప్పేసి నేను అంటున్నాడు. నిన్న అతను చెప్పినప్పుడు మనకు అంత అనిపించలా, ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ వచ్చి ఈయన నాగేశ్వరరావు చెప్తుంటే పాపం కోర్టులో అతను చెప్పింది నిజమేనట్టయితే అనిపిస్తుంది. బట్ అందులో ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇతనితో పాటు టీం ఎవరైతే ఉన్నారో, ఇతనితో పాటు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇరికిస్తాం, వాళ్ళని ఐపీఎస్లు కాకుండా నేను పక్కకు తప్పిస్తాను, సజ్జనార్ భయపెట్టాడని చెప్పేస్తానని, అది మాత్రం కరెక్ట్ కాదన్న, అది ఒక్కటి నేను సిబిఐ డైరెక్టర్ మెన్షన్ చేయాలి, అది కాకుండా రిమైనింగ్ మెన్షన్ చేస్తున్నాడు. సో పాసిబిలిటీ ఉంటే ఉండొచ్చు, బట్ ఉండకుండా కూడా ఉండొచ్చు. సో ఏం చెప్పలేం, వాళ్ళకి తెలియాలి ఇంటర్నల్గా జరిగేవన్నీ కూడా. మనం చెప్పే కదా పోలీసులు చెప్పిందే ఇప్పుడు నేను వీడియోకి ఇస్తున్నా. ఈ సిబిఐ మాజీ డైరెక్టర్ ఏదైతే నాగేశ్వరరావు రేస్ చేశాడు ఈ పాయింట్స్కి తగ్గట్టు, మరి డీజీపీ ఆనంద్ గారు నిజంగా దీన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేరే దానికి ఇస్తారా, అండ్ సజ్జనార్ మీద వచ్చేసి శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశిస్తాడా, అండ్ నిష్పక్షపాతంగా విచారణ జరిగే విధంగా ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఇప్పుడు లేనిపోయిన విధంగా కొత్తగా ఏవైతే సెక్షన్స్ పెట్టారో అవి తొలగిస్తారా, ఇవన్నీ కూడా ఇక విచారణలో తెలియాలి. అన్నిటికి మించి అత్యంత కీలకమైంది, అతనిని సీసీటీవీలు లేని చోట పెట్టి ఎందుకు విచారించారు, షోకేస్ నోటీస్కి ఆల్రెడీ కోర్టు ఇచ్చినట్టు దానికి ఏమని వివరిస్తారు,
ఆల్రెడీ అతనికి సంబంధించి విచారణ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఉన్నారో అప్పుడు సీసీటీవీ రికార్డ్స్ ఏదైతే డేటా ఉందో అదంతా జాగ్రత్తగా ఉంచారా లేదా, ఉంచుతారా లేదా, అవన్నీ కూడా బయటపడాలి. బట్ మళ్ళీ చెప్తున్నా కదా, దేశ పోలీస్ చరిత్రలో ఉదయ కృష్ణారెడ్డి కేసు మాత్రం ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టరో బెంచ్ మార్కో లేదన్నప్పుడు ఒక బ్రేక్ త్రూనో వాటర్ ఇట్ ఈస్ ఖచ్చితంగా రౌండప్ చేసి మాత్రం పెట్టవచ్చు. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి కేసు రాలా, ఇక ముందు కూడా రాదు.